వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అయితే నేను రోట్లో దంచి వేశానండి, టేస్ట్ బాగుంటుందని. అలానే 4 లవంగాలు, మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేసుకోండి. మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసానండి. బిర్యానీ ఆకైతే నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసానండి. పచ్చిమిరపకాయలు వేయలేదు. పచ్చిమిరపకాయలు అయితే పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతున్నారని పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి, కారం వేశాను. తర్వాత అయితే కొంచెం పెరుగు వేశానండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసి, మీరు ముందైతే బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి, లేదంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే బియ్యాన్ని కడిగి వడకట్టి ఈ విధంగా అన్నం అయితే ఇందులో వేశాను. ఆ మసాలా మొత్తం అన్నానికి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు బియ్యం వేశారనుకోండి, కొంచెం వేసర ఎక్కువ పట్టిద్ది. ఒక అర్ధగంట నానబెట్టుకుంటే పొడి పొడిగా విడివిడిగా వచ్చిద్ది. నేనైతే ఒక 15 నిమిషాల పాటు రైస్ అయితే నానబెట్టుకున్నానండి. తర్వాత అయితే ఒక గ్లాస్ ఇది నార్మల్ రైసే తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసానండి.